దర్పల్లి మండలం హొన్నోజిపేట్ ఐకేసీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్ బాలరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేసీ సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ధాన్యంలో తేమ శాతం 17కు మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు. తూకం వేసి ఆన్లైన్లో అప్లోడ్ కాగానే 24 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఏ గ్రేడ్ మద్దతు ధర రూ. 2,389, సాధారణ రకం రూ. 2,369, సన్న రకం ధాన్యంకు అదనంగా రూ. 500 బోనస్. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మనోహర్, సర్పంచ్ మదికుంట ఆశవ బావన్న, దర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, విష్ణు, లత, పద్మ, లత మొదలగున పాల్గొన్నారు. హలో నీళ్ళు లేవు రైతు పాత్రల అరే కోఆపరేషన్ రైతు ఈ రైతు ప్రశాంత్ ఇడ్లీ వచ్చేస్తాం ఇది రైట్ లెఫ్ట్ అన్నిటి చూడు అమ్మారా తర్వాత ఇట్లా వెళ్ళుగాను రే అన్న కొంచెం ఇద్దాం అంతే పొట్లు లేపన్నా ఈరోజు ఐకేపీ ఆధ్వర్యంలో మన దర్పల్లి మండలంలోని హొన్నోజిపేట గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మన మండలంలో ఫస్ట్ ప్రారంభించడం జరిగింది. సో రైతులకు ముఖ్య సూచన ఏంటంటే రైతులు ఖచ్చితంగా ఆరబెట్టండి, 17 కన్నా ఎక్కువ మాయిశ్చర్ రాకుండా చూసుకోండి. తర్వాత పొల్లు తాళ్ళు లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత రైతులది. సో మన సెంటర్ ఇన్ఛార్జీలకు ముఖ్యమైన ఏంటంటే ఈ కొనుగోలుకి ఏవైతే మనము చేస్తున్నామో కాంటా సరిగా వేయండి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరి అకాల వర్షాలకు గురికానియకుండా వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టుగా ఇమీడియట్గా లారీలకు ఫోన్ చేసి ఇన్ టైంలో మనకు అన్లోడ్ అయ్యేలాగా చూడండి. అన్లోడ్ అయిన ప్రతి లారీకి 48 గంటల్లో ప్రభుత్వం సూచించిన విధంగా వారి అకౌంట్లోకి అమౌంట్ వేసే విధంగా ఈ చర్య తీసుకోవాలని సెంటర్ ఇన్ఛార్జీలకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాము. ప్రభుత్వం మన మహిళలకు ఎంతో నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము మన మహిళలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. గ్రామ మదాంపూర్ గారు, సర్పంచ్ గారు, అలాగే ఏపీఎం మనోహర్ గారు, మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, సర్పంచ్ల పూర్వం అధ్యక్షులు చెలిమెల శ్రీనివాస్, మా వీడీసీ
చైర్మన్ రాజేందర్ అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. రైతులకు తెలియజేసేది ముఖ్యంగా రైతుల సౌకర్యం కోసం, మద్దతు ధర అందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలి. ఏ గ్రేడ్ 2389, బి గ్రేడ్ 2369 రూపాయల చొప్పున కేంద్రం చెల్లిస్తుంది. 17% రైతుల దాకా ఎండబెట్టి మట్టి గడ్డి తాళ్ళు లేకుండా చేసుకొని మంచి మద్దతు ధర పొందాలి. దాంతోపాటు మనకు ఏ రోజైతే కాంటా చేయడం జరుగుతుందో అదే రోజు పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా సంబంధిత కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్కు సమర్పిస్తే మనకు వారం రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ముందుగానే పేపర్లు సిద్ధంగా చేసుకొని రైతులు కొనుగోలు జరుగుతున్న రోజే జిరాక్స్లు సమర్పించుకొని తొందరగా డబ్బులు జమ అయ్యే విధంగా చూసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం, మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడానికి ఐకేపీ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. మరి వీలైనంత వరకు మన ఐకేపీ సెంటర్ ద్వారా సొసైటీ కంటే ఎక్కువగా కొనుగోలు జరిపి మరి మీరు లాభపడుతూ రైతులకు లాభం చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.